ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారం బాగా వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసి గత పాలకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ హిందూ మతంపై దాడి జరుగుతుంటే హిందువులు మౌనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు తమ హీరోలను ఎత్తడం కాదని హిందూ మతంపై నోరెత్తే వారిని గలంపై విప్పాలని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా నేను తెలియజేస్తున్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదా మౌనంగా కూర్చోండి, అపహాస్యం చేసే మాత్రం ప్రజలు మాత్రం క్షమించరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తూ ఉండడంతో ప్రధాని మోడీ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా మాజీ సీఎం జగన్ గారు ఫుల్ షాక్లో ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా నటులుగా మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించి మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు సినీ హీరోలకి ఏతో పలికిన విషయం మనకందరికీ తెలిసిందే.